Hi, welcome to Learn Law with me Hema. Today's topic is about Maintenance and Welfare of Parents and Senior Citizens Act 2007. ఈ చట్టాన్ని రూపొందించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, పేరెంట్స్ చాలా ఓల్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళని పిల్లలు సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ఆబ్లిగేషన్ ఉంది, పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దీనిలో మెయిన్గా ఏం చెప్తారంటే, సీనియర్ సిటిజన్స్ ఆర్ పేరెంట్స్ని ఖచ్చితంగా పిల్లలు పట్టించుకోవాలి, వాళ్ళ మెడికల్ నీడ్స్ని అటెండ్ చేయాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్సో ప్రాపర్టీ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్. అంటే వాళ్ళు చాలా కష్టపడి బ్రతికుంటారు, కష్టపడి ఎన్నో ఆస్తులు సమకూర్చుకొని ఉంటారు. దాని తర్వాత పిల్లలకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కొంతమంది వాళ్ళని పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం అన్నది మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ చట్టంని రూపొందించడం జరిగిందండి. సో ఈ చట్టంలో సెక్షన్ 4 నుంచి 10 వరకు ఏం చెప్తారంటే, ఎవరైనా సరే పిల్లలు కనుక వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోకుండా, వాళ్ళ బాధ్యతను తీసుకోకుండా, వాళ్ళ సంరక్షణను వదిలేస్తే కనుక వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు ఒక ట్రిబ్యునల్లో ఒక అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి. అప్లికేషన్ అనేది పెట్టుకుంటే కనుక వాళ్ళు తగిన విచారణ జరిపించి వీళ్ళకి తల్లిదండ్రులకి నెలకి మెయింటెనెన్స్ అమౌంట్ ఇంతని ఇవ్వమని వాళ్ళు ఆర్డర్ అయితే పాస్ చేస్తుంటారు. సో ఎంత అమౌంట్ని వాళ్ళు గ్రాంట్ చేస్తారు అంటే మ్యాక్సిమం 10,000 వరకు అమౌంట్ గ్రాంట్ చేస్తారండి. సో పిల్లలు అంటే ఎవరు వస్తారు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు అంటే కొంతమంది అంటూ ఉంటారు, కొడుకు పట్టించుకుంటాడులే, కూతురు పట్టించుకుంటుందిలే. సో ఇక్కడ పిల్లలు అంటే కొడుకు కూతురే కాదండి, అల్లుడు అండ్ ఆల్సో కోడలు కూడా పిల్లల కిందకే వస్తారు. ఒకవేళ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటే కనుక వాళ్ళు మేజర్స్ అయితే కనుక వాళ్ళు కూడా చిల్డ్రన్ కిందకే వస్తారండి. సో you have the liability to maintain your parents. So this is the ఇదే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకవేళ పిల్లలు లేని తల్లిదండ్రులు అయితే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళ చుట్టాలు ఎవరైతే వాళ్ళ ఆస్తికి వారసులుగా ఉంటారో వాళ్ళు వీళ్ళని సంరక్షించవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఈ విచారణ అంతా జరిపిన తర్వాత ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తుందో ఆ ఆర్డర్ని విస్మరించి వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా కనుక ఉన్నట్లయితే కనుక వాళ్ళని 1 month జైలుకి పంపించే అవకాశం ఉంటుంది. సెక్షన్ 10 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ట్రిబ్యునల్ ఆర్డర్ని ఒబే చేయకపోతే 1 month ఇంప్రిజన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ చట్టంలో ఇంకొక ముఖ్యమైన తెలుసుకోవాల్సిన సెక్షన్ ఏంటంటే అండి, సెక్షన్ 24. Section 24 of this Act and also Section 23 of this Act. Section 23 of this Act ఏం చెప్తుందంటే, ఏదైనా ప్రాపర్టీస్ మీ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కనుక వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే కనుక మీరు చేసిన ట్రాన్స్ఫర్ చెల్లదు అని మీరు కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేసి మీరు చేసిన ట్రాన్స్ఫర్ని వాయిడ్ రద్దు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏదైతే మీ ఆస్తిని మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో చేసేటప్పుడు మీరు ఒక లాయర్ని సంప్రదించండి. డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు ఏం రాశారో చూసుకోకుండా ట్రాన్స్ఫర్స్ అన్నవి దయచేసి చేయకండి. సో మీరు ఎప్పుడైతే మీ పిల్లలకి మీ ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో దానిలో ఒక కండిషన్ ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. ఏమనంటే, మమ్మల్ని మా సంరక్షణని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలుగా మీకు ఉంది, దానికి కాను మేము ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అన్న కండిషన్ మాత్రం మీరు ఖచ్చితంగా మీ గిఫ్ట్ డీడ్లో అయితే కనుక మెన్షన్ చేస్తే, ఒకవేళ ఫ్యూచర్లో మీ పిల్లలు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ ప్రాపర్టీ ఏదైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో అది వాయిడ్గా మీరు కోర్టులో డిక్లేర్ చేయించుకునే అవకాశం మీకు ఉంటుంది. మనం చూస్తున్నామండి ఈ మధ్య రీసెంట్గా ఐ థింక్ ఢిల్లీ సమ్వేర్ ఇన్ నార్త్ ఇండియా ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళకి ఒక్కడే కొడుకు, కానీ వాళ్ళు ఓల్డ్ అయిపోయి ఆ పిల్లాడు కూడా వీళ్ళని పట్టించుకోకపోయేసరికి వాళ్ళు బ్రతకలేక
ఇద్దరు సూసైడ్ చేసుకొని ఒకే రోజు చనిపోయారండి, విచ్ ఈస్ సో సాడ్. సో ఇలాంటివి ఏమీ జరగకూడదు అని ఈ చట్టాలు చాలా పకడ్బందీగా అయితే రూపొందించడం జరిగింది, కానీ ఎవరు దాన్ని తెలుసుకొని పాటించట్లేదు. ఇంకొకటి ఏంటంటే అండి, సెక్షన్ 24 ఆఫ్ దిస్ యాక్ట్ కింద చిల్డ్రన్ హూ అబాండన్ దేర్ పేరెంట్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ ఈజ్ ఎ పనిష్మెంట్ should be punished up to 3 months and it is considered as an offense. ఎవరైతే పట్టించుకోకుండా వదిలేసి విస్మరిస్తారో బాధ్యతల్ని, వాళ్ళ చట్టం ఖచ్చితంగా 3 నెలల పాటు మీరు జైలుకు వెళ్ళే పరిస్థితి కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కన్నవాళ్ళు మాత్రమే కాదండి, మిమ్మల్ని కన్న వాళ్ళను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని మర్చిపోకండి. కొడుకైనా, కోడలైనా, కూతురైనా, అల్లుడైనా, మనవాళ్ళైనా, మనవరాళ్ళైనా, ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ యాజ్ దే హ్యావ్ పాస్డ్ అబౌవ్ 60 years వాళ్ళకి ఖచ్చితంగా ఒక కేర్ అన్నది అవసరము. సో మీ బాధ్యతలను మీరు విస్మరించకుండా మీ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. అత్తమామల్ని అవ్వనండి, తల్లిదండ్రులని అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది, చూసుకోవాలి అన్నది నా ఇంటెన్షన్ అండి. సో సీనియర్ సిటిజన్స్ కూడా మీరు ముందే ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేయకుండా తగు జాగ్రత్తలు మీరు తీసుకొని మంచి రిలేషన్స్ మీ పిల్లలతో మెయింటైన్ చేస్తే బాగుంటుంది. బట్ డోంట్ వరీ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ఇష్యూస్ లైక్ దిస్, ఖచ్చితంగా మీరు ఒక మంచి లాయర్ని సంప్రదించండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. చట్టాలను అందరూ తెలుసుకోండి, గౌరవించండి, బాధ్యతగా జీవించండి. థ్యాంక్ యూ.